చెప్పండి అన్న, ఇప్పుడు అధిక ధరలను తగ్గించాలి, జీఎస్టీని రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ మీరు పిలుపునివ్వడం జరిగింది కదా, దీనికి ఏ విధంగా చెప్తారు? ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మె కేంద్ర ప్రభుత్వం అనుసరించేటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతుంది. ఈ మధ్య 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈరోజు ప్రధానంగా ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఈ 4 లేబర్ కోడ్లు ఏంటంటే, ఈరోజు కనీస వేతనం అనేటువంటిది లేకుండా చేశారు. 8 గంటల పని దినానం తీసేసి 12 గంటలు పని చేయాలని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ గారు అంటున్నారు. అంటే 12 గంటల పని దినమే చేయండి, మీరు కనీస వేతనాలు అడగవద్దు. కనీస వేతనాల చట్టాన్ని తీసేశారు. 8 గంటల పని దినాన్ని తీసేశారు. ఈరోజు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వ్యవస్థను తీసేసి ఫిక్స్డ్ టర్ము కార్మికులుగా, అంటే అవసరం ఉన్న మేరకు ఉపయోగించుకున్నాం, తర్వాత తీసేస్తామని చెప్పేసి కార్మిక కోడ్లలో ఉంది. వీటికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. దానికి అనుకూలంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా 8 గంటల పని దినాన్ని 10 గంటల పని దినం చేయాలి అని చెప్తా ఉన్నది. దీన్ని పూర్తిగా కార్మికులుగా మేము సిఐటిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు 8 గంటల పని దినం ఉన్నప్పుడే 9 గంటలు 10 గంటలు పని చేస్తున్నాం. ఇప్పుడు 10 గంటలు పని దినం చేస్తే అది 12 గంటలు 13 గంటలు చేయాల్సి వస్తుంది. అప్పుడు కుటుంబం పోషించుకోవడం, కుటుంబం పిల్లలకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకునేటువంటిది ఉండే కార్మికుడు బానిసలుగా, పెట్టుబడిదారులకు బానిసలుగా అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ సమ్మెను మేము చేస్తున్నాం. రెండోది, సమ్మెలో ప్రధానంగా ఏంటంటే 139 సంవత్సరాల క్రితం 8 గంటల పనిదినం కోసం పోరాడి చనిపోయి కొట్లాడి తెచ్చుకున్నటువంటి చట్టం. అది 8 గంటలు కార్మికులు పనిచేయాలి, 8 గంటలు నిద్రపోవాలి, 8 గంటలు కుటుంబం కోసం ఇతర సాంస్కృతిక అవసరాల కోసం ఉండాలి అనేటువంటిది 139 సంవత్సరాల క్రితం పోరాటం చేసి సాధించుకున్నాం. ఇప్పుడు కార్పొరేటీకరణ జరిగి, కంప్యూటరీకరణ జరిగి, అంటే మిషనైజేషన్ వచ్చిన తర్వాత 8 గంటల పనిదినం 6 గంటల పనిదినం కావాలి. కాబట్టి 6 గంటల పనిదినం అయితే ఈ 4 షిఫ్టులు అయితే నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలన్నా, భారతదేశం అభివృద్ధి కావాలంటే అందరికీ పని కావాలి. అందరికీ పని కావాలంటే ఇప్పుడు చేసేటువంటి వాళ్ళని ఇప్పుడు 3 షిఫ్టులు ఉన్నటువంటిది 12 గంటలు అయితే 2 షిఫ్టులు అవుతుంది. మరి ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి ఏర్పడ్డది. మరి ఎట్లా అభివృద్ధి అవుతుంది? అభివృద్ధి అంటే కార్మికులందరికీ కూడా కనీస వేతనాలు ఇవ్వాలి. కనీసం 26,000 ఇవ్వండి. 26,000 వేతనం ఇచ్చి ఆ తర్వాత ఈఎస్ఐ, పిఎఫ్ అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు మాత్రమే కార్మికులు బాగుపడతారు. ఇప్పుడు మున్సిపల్లో పనిచేసేటువంటి కార్మికులందరికీ కూడా కనీస వేతనాలు ఇవ్వట్లే. ఇప్పుడు 18,000 ఇస్తున్నారు, డ్రైవర్లకు 18,000 ఇస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో 18,000తో ఒక కుటుంబం ఎట్లా నడుస్తుంది? ఈ 18,000 కాకుండా 26,000 మినిమం ఇవ్వాలి. ప్రతి సంవత్సరం దాన్ని ఇంక్రిమెంట్ లెక్క పెంచాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అయితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే పెట్టుబడిదారులకు లాభాలు రావడం కోసం చూస్తుంది. ఈరోజు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఫీజులు పెంచడానికి ఒక కమిటీ వేశారు. ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజులు పెంచడానికి కమిటీలు వేశారు. కాంట్రాక్టర్లకు అధిక ఫీజులు, అంటే కాంట్రాక్ట్ వ్యవస్థలో మార్పులు చేయడానికి కమిటీలు వేసి ప్రభుత్వం వాళ్ళ లాభాల కోసం పనిచేస్తుంది. మరి జిఎస్టీ పేరుతోని మామూలు ధరలు, అంటే నిత్యావసర వస్తువుల ధరలను కూడా అన్నింటినీ పెంచేస్తూ ఉన్నది. మరి కార్మికులు ఎట్లా బతకాలి? మరి ఎట్లా అంటే మా దగ్గర కార్మికులకు జీతాలు పెంచాలంటే రేవంత్ రెడ్డి మా దగ్గర డబ్బులు లేవు అంటున్నాడు. మీ దగ్గర డబ్బులు లేకపోతే డబ్బులు వచ్చేటువంటి మార్గాన్ని మేము చెప్తాం. ఇప్పుడు సంపన్నుల పైన 10,000 కోట్లు 20,000 కోట్లు ఉండేటువంటి గుత్తా పెట్టుబడిదారులు హైదరాబాద్ నగరంలో ఉన్నారు. వాళ్ళ మీద పన్నులు ఇవ్వండి. వాళ్ళ మీద పన్నులు వేస్తే మనకు డబ్బులు వస్తాయి. రెండోది, 73 షెడ్యూల్ పరిశ్రమల్లో 13 సంవత్సరాలుగా జీతాలు పెంచలేదు. జీతాలు పెంచడానికి ముఖ్యమంత్రి ఒక సంతకం చేస్తే వాళ్ళకి జీతాలు కనుక పెరిగితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి భారం పడదు. ఎందుకంటే పారిశ్రామిక వాళ్ళు, పరిశ్రమలు చేయించుకునే యజమానులు జీతాలు వేస్తారు. ఆ జీతాలు కనుక పెంచితే కార్మికులకు జీతాలు వస్తే కార్మికులు దాచుకోరు కదా. ఒక 5,000 10,000 ఒక నెల జీతం ఎక్కువ వస్తే అది ఖర్చు పెడతాం. అది రిటర్న్గా ప్రభుత్వానికి మళ్ళీ ఆదాయం వస్తుంది. కాబట్టి ప్రజలందరికీ ఆదాయాలు రావాలి, నిరుద్యోగాన్ని నిర్మూలించాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా జీతాలు పెంచాలి అని చెప్పేసి ఈరోజు ఈ సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మె పూర్తిగా పని బంద్ పెట్టుకొని ఈరోజు కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా జీతం వదులుకొని పని బంద్ పెట్టుకున్నారు. ఎందుకంటే మీరు ఇలా కార్మికులకు వేతనాలు పెంచాలని చెప్పేసి మీరు బంధుకు పిలుపునివ్వడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్న మాట ఏంటంటే రాష్ట్రం అప్పుల్లో ఉన్నది, రాష్ట్రానికి అప్పు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఎవరు అంటే ఒక దొంగ లెక్క చూస్తున్నారు, అప్పు అడగడానికి పోతే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో దీనికి ఏం చెప్తారన్న? అంటే రేవంత్ రెడ్డి చేతగానటువంటి మాటలు. మన రాష్ట్రంలో సంపద ఉంది, సంపద మీద పన్నేయాలి. సంపద మీద పన్నేస్తే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. కార్మికులకు ఇప్పుడు నేనే చెప్పాను 73 రకాల పరిశ్రమలు ఉన్నాయి. ఆ కార్మికులకు జీతాలు పెంచాలి. జీతాలు పెంచితే రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 కూడా ఖర్చు లేదు. సంతకం పెడితే జీతాలు పెరుగుతాయి. జీతాలు పెడితే కార్మికులు బ్యాంకులో, స్విచ్ బ్యాంకులో దాచుకోరు కదా. 5,000 10,000 జీతం పెడితే ఏం చేస్తారు?
మళ్ళీ ఓ బండి కొండరు, ఓ బైక్ కొండరు, మంచి డ్రెస్ కొండరు, మంచి సెల్ ఫోన్ కొండరు. వీటి ద్వారా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి. ప్రభుత్వానికి డబ్బులు రావాలంటే ప్రజల దగ్గర ఆదాయం ఉండాలి. ప్రజల దగ్గర ఆదాయం ఉండాలంటే ప్రజల కోసం, కార్మికుల కోసం గవర్నమెంట్ సంతకం చేసి జీవోలు రిలీజ్ చేయాలనేటువంటిది మా డిమాండ్ ప్రధానంగా. సో ఇప్పుడు 4 లేబర్ కోడ్లను రద్దు చేయని నేపథ్యంలో మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది మరి? ఇప్పుడు ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మెకి పిలిపించాం. 4 లేబర్ కోడ్లు రద్దు అయ్యే వరకు. ఎందుకంటే అవి కార్మికులకు ఉరితాళ్ళ లెక్క ఉన్నాయి. అంటే 10 గంటలు 12 గంటలు చేయండ్రు, తర్వాత 14 గంటలు చేయండ్రు, తర్వాత బానిసలుగా చేయమంటున్నారు. మరి ఈ దేశం అభివృద్ధి ఇప్పుడు ప్రపంచంలోనే మన దేశం 3వ స్థానంలో ఉంది, 4వ స్థానంలో ఉంది, 3వ స్థానంకి వెళ్తుంది అన్నారు. మరి కార్మికునికి జీతాలు ఇవ్వమంటే మన మోడీ సర్కార్ ఏమంటే 178 రూపాయలు రోజుకు సరిపోతాయి అని చెప్పారు. అంటే రోజుకు 178 సరిపోతాయనేమో కార్మికునికి చెప్పారు. గౌతమ్ అదానికి, అనిల్ అంబానీకి రోజుకు 1600 కోట్ల రూపాయలు వస్తున్నాయి. అంటే ఎవరి కోసం పనిచేస్తున్నారు నరేంద్ర మోడీ? అంటే పెట్టుబడిదారుల కోసం పనిచేస్తున్నాడు. కార్మికులనేమో 12 గంటలు పనిచేయాలి, పెట్టుబడిదారుల కోసం లాభాలు వస్తుంటాయి. మరి మీరు పెట్టుబడిదారుల కోసం పనిచేసినప్పుడు కార్మికులు ఎందుకు పనిచేయాలి? కాబట్టి కార్మికులు రోజుకు 8 గంటల పని దినాన్ని కాపాడుకోవడం కోసం కార్మిక చట్టాలు రద్దయ్యే వరకు, అంటే అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా కలుపుకొని భవిష్యత్తులో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఇలా చూసుకుంటా ఉంటే ఇప్పుడు నిత్యావసర ధరలు కూడా పెరిగిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఒక సామాన్యుడు సరుకులు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? జీతాలతోటి పుట్ట చేత పట్టుకొని పని చేయాల్సి వలసలు వస్తున్నాం అన్న. జీతాలు సరిపోకొచ్చి అటువంటి పరిస్థితి ఉన్నది. కార్మికులు సరైన వేతనం ఇవ్వకపోతే బతికే పరిస్థితి లేదు కార్మికుడు. అదే సార్ నార్మల్గా ఇప్పుడు నిత్యావసర ధరలు చాలా పెరిగిన పరిస్థితి చూస్తా ఉన్నాం. జిఎస్టీకి అడ్డగోలుగా చేస్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు జిఎస్టీ ప్యాకెట్ వచ్చేసి 150 రూపాయలు, 78 రూపాయలు ఉంది. ఇప్పుడు 100 రూపాయలు ఇడిపిస్తే 10 రూపాయల కాగితంతో సమానమైంది. ధరలు ఆ రకంగా పెరిగిపోయినాయి మనకు మొత్తం. ఆ ధరలు తగ్గాలని చెప్పేసి ఇప్పుడు ఆ జిఎస్టీ అనేది మనకు తీసేయాలి, మనకు వేతనాలు పెంచాలి అని చెప్పేసి అన్న ఒక చిన్న కారణం మీద మేము ఇప్పుడు ఈ సమ్మెకి పాల్గొడుతున్నాం. జై సిఐడు, జై సిఐడు, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, జై సిఐడు, జై సిఐడు. నా ఇలా కేంద్ర విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు మీరు సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది కదా, అసలు ఎందుకోసం ఈ బంద్కు పిలుపునివ్వడం జరిగిందన్న? మాకు ఎత్తనం అనేది కట్టలేదన్న. ఇప్పుడు మాకున్నది ఏంటంటే మాకున్నది 26,000 ఎత్తనం రావాలని చెప్పి మేము చేసుకున్నాం. అయితే ఏమైందంటే దీంట్లో మాకు వచ్చేది 18,000 ఎత్తనం వస్తుంది. దాని గురించి ఇప్పుడు మేము పెట్టింది ఏంటంటే ఇక్కడ ఇంకోటి మాకు ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా ఇక్కడ, వాళ్ళు పెట్టేది ఏంటంటే మాకు వచ్చేసి 18,000 పెట్టారన్న. మాకు ఏం పనికి మీరు వచ్చేసి జిహెచ్ఎంసీలో కార్మికులం మేము, డ్రైవర్లం మేము, డ్రైవర్ హెల్పర్ బాబ్కట్ మొత్తం జేసీబీ డ్రైవర్ మొత్తం వస్తాం అన్న. దీంట్లో ఏమైందంటే మా దాంట్లో మాకు వచ్చేది 18,000 ఎత్తనం వస్తుంది. మాకు 26,000 ఎత్తనం రావాలని చెప్పి మేము పెట్టుకున్నాం. ఏంటంటే సిఐ2 మా యూనియన్ తరపు నుంచి మేము పెట్టుకున్నాం. మా యూనియన్ ఏంటంటే సిఐ2 జై ఎర్ర జెండా, జై సిఐ2, జై సిఐ2, జై సిఐ2.